అందరికీ నమస్కారం. మనం ఇవాళ 26 జూలై 2026 ఈనాడు పదకేళిని పూరిద్దాము. మొదటిగా ఒకటి అడ్డము డోల 3 అక్షరాలు రావాలి. అలాగే ఒకటి నిలువు చూసినట్టయితే నిల్వ పచ్చడి. నిల్వ పచ్చడిని ఊరగాయ అంటాము. ముందుగా అది రాద్దాము. ఊరగాయ. అప్పుడు ఒకటి నిలువు వచ్చి ఊయల అవుతుంది. అలాగే 2 నిలువు చూసినట్లయితే నృత్యంలో క్రమబద్ధమైన వేగం ఒక నటి లయ. అలాగే 3 అడ్డం చూసినట్లయితే శుశ్రూష. శుశ్రూష అంటే 2 అక్షరాలు సేవ. 3 నిలువు చూసినట్లయితే సైన్యం. సైన్యం సేతో మొదలవ్వాలి. సేన. ఇప్పుడు 4 నిలువు చూద్దాము. పెద్ద త్రాసు. పెద్ద త్రాసు. ఇప్పుడు 8 అడ్డం చూస్తే సీతను ఎత్తుకుపోతున్న రావణుణ్ణి అడ్డగించిన పక్షేంద్రుడు జటాయువు. జటాయువు అని రాసినట్లయితే 4 పెద్ద త్రాసు అన్నప్పుడు అది కాటా అవుతుంది. ఇప్పుడు మనము 5 అడ్డం చూద్దాము. 5 అడ్డము పరిమళం. 5 నిలువు చూసినట్లయితే చోటు స్థలము తావు. పరిమళం అంటే తావి. ఇప్పుడు 6 అడ్డం చూద్దాము. తాజ్మహల్ సమీపంలో ఉన్న నది యమున. 7 నిలువు చూసినట్లయితే ఈ కాయలు పప్పుచారులో ఎంతో రుచిగా ఉంటాయి ములగ. ఇప్పుడు 14 అడ్డం చూద్దాము. 14 అడ్డం అతివా స్త్రీ. 15 నిలువు చూద్దాము. 15 నిలువు చూసినట్లయితే ఏరు. ఏరు అంటే నది. 14 అడ్డం స్త్రీ. చివరి 2 అక్షరాలు గా నా ఉంటే ఆంగన అని రాసుకోవచ్చు. ఇప్పుడు 14 నిలువు చూసినట్లయితే హృదయం. 4 అక్షరాలు ఆంతరంగం రాసుకోవచ్చు. 20 అడ్డము చేరువ పక్కన చెంత. అలాగే 14 అడ్డం చూద్దాము. 14 అడ్డము అమెరికాలో తెలుగు సంఘం తానా. 16 అడ్డము తెలుగు సంవత్సరాలలో 1. 18 నిలువు వచ్చి జనసంఖ్య జనాయు అని రాస్తే తెలుగు సంవత్సరాల్లో 1 యువ అవుతుంది. 17 నిలువు చూసినట్లయితే అన్న భార్య వదిన. అలాగే 9 నిలువు చూస్తే ఉపాయం ఎత్తు యుక్తి. అలాగే 10 అడ్డము అడ్డం 21తో దేవత. అడ్డం 21 స్వర్గం. స్వర్గం అంటే దివి అని రాసినట్లయితే అడ్డం 21తో దేవత అంటే దివిజ. దివిజ దేవత అవుతుంది. ఇప్పుడు 13 నిలువు చూస్తే కబురు తీరిక సమయం ఊసు రాయచ్చు. 18 అడ్డం చూసినట్లయితే హరిద్రం పసుపు. ఇప్పుడు సరిపోయింది మనకి ఇక్కడ. అలాగే 18 నిలువు చూస్తే మాట. 3 అక్షరాలు రావాలి. పలుకు. అలాగే 23 అడ్డం చూస్తే విచారం క్లేశం దిగులు. ఇప్పుడు 3 అక్షరాలు సరిపోయినాయి. 19 నిలువు విరివి సమృద్ధి పుష్కలం. 28 అడ్డము క్షేమం కుశలం అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇటుపక్క చూద్దాము. 24 నిలువు 2 జంట జత రాసుకోవచ్చు. 30 అడ్డం చూసినట్లయితే కెరటం తరంగం. 31 నిలువు 31 నిలువు బెజ్జం చిల్లి. రమ్తో మొదలవ్వాలి.
రంధ్రం. అలాగే 25 అడ్డము వర్ణం, రంగు అని రాసుకోవచ్చు. 26 అడ్డము అలనాటి హీరోయిన్, ఆఖరి అక్షరం నా వచ్చింది, జమున. ఇప్పుడు 26 నిలువు, 22 నిలువు, పార్వతి, గెలుపు అని అర్థము, విజయ రాసుకోవచ్చు. 27 నిలువు, ఆగకుండా కురిసే వాన, 3 అక్షరాలు మూతో మొదలవ్వాలి, ముసురు వాన. 32 అడ్డము ఈడు, వయస్సు. అలాగే 33 అడ్డం 10తో జలం, అడ్డం 10 జా అన్నప్పుడు జలం, అడ్డం 10తో నీరు అంటే జలం అని రాసుకోవచ్చు. ఇప్పుడు 29 నిలువు చూద్దాము. చంద్రుడు 4 అక్షరాలు రావాలి, శశాంకుడు అని రాయొచ్చు. ఇప్పుడు 37 అడ్డము జనం, మధ్యలో అక్షరం కు ఉన్నప్పుడు లోకులు అని రాసుకోవచ్చు. 35 అడ్డము రోగం. 36 నిలువు చూసినట్లయితే ప్రపంచం, ప్రపంచం అంటే జగతి అని రాసామనుకోండి, రోగానికి రుజా అనే పదం సరిపోతుంది. 40 అడ్డము స్వరం, గొంతు, గళం. 42 అడ్డము వానరం, కోతి. 42 నిలువు కుక్కుటం, కోడి. అలాగే 47 అడ్డము ఉష్ణం, తాపం, వేడి. 47 నిలువు జుట్టు, సిగ, వేణి. అలాగే 51 అడ్డము ఒక నక్షత్రం, భానుమతి గారి స్టూడియో, భరణి. అలాగే 46 నిలువు చూస్తే అందానికి పేరుగన్న దేవనర్తకి, రంభ. అలాగే 45 అడ్డం చూసినట్లయితే చరించేది, తిరుగాడేది, రంతో ఎండ్ అవ్వాలి అంటే చరం అని రాసుకోవచ్చు. 50 అడ్డం చూసినట్లయితే అడ్డం 33తో రావణుడి రాజ్యం, అడ్డం 33 లం అనుకున్నప్పుడు రావణుడి రాజ్యం లంక అవుతుంది. ఇప్పుడు మనము 32 నిలువు చూద్దాము. 32 నిలువు వసుంధర, వసుమతి అని రాసుకోవచ్చు. అలాగే 34 అడ్డము అసూయ, సూతో ఎండ్ అవ్వాలి కాబట్టి ఈసు అని రాసుకోవచ్చు. 34 నిలువు చిన్న కీటకం, రాజమౌళి గారి సినిమా, ఈగ అని రాసుకోవచ్చు. 39 అనురాగమూర్తి, గా మా ఉన్నప్పుడు రాగమయి అని రాసుకోవచ్చు. 39 నిలువు రాజహంస అంటే రాయంచ. అలాగే 41 అడ్డము కాలం, ఎంతో ముగించాలి అన్నప్పుడు సమయం. అలాగే 38 నిలువు అలసట, వేసరు అని అంటారు. అలాగే 43 నిలువు చూసినట్లయితే మనసు. 48 అడ్డం లక్షలో 10వ వంతు అంటే 10,000. 43 నిలువు మనసు, దీతో ముగించాలి, మది అవుతుంది. 44 పొలాలు, చేలు. 48 నిలువు కార్యం, పని. 49 నిలువు ఫలితము, స్పీడ్, వేగం. 52 అడ్డం ఒక దైవం, వారం పేరు, శనివారం. ఇదండి ఇవాల్టి పద వినోదం. ఓకే, మనం 11 మర్చిపోయాము. 11 అడ్డము చరితము అంటే గాథ. ఇదండి ఇవాల్టి పద వినోదము. దీనిలో ఏమైనా తప్పులు ఉంటే కనుక దయించి కమెంట్స్లో తెలియజేయగలరు. నా ఛానల్లో ఉన్న మరిన్ని పద్మ అవార్డ్ స్టోరీస్, చరిత్రలో ఈరోజు అనేక వంట వీడియోలు ఉన్నాయి. తప్పకుండా చూసి మీ కమెంట్స్ని తెలియజేయండి. ధన్యవాదాలు.